మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. మేము ఇప్పుడు అంటే ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మాకంటూ ఒకటి ఉండాలి కదా సార్. మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. ఆ సార్ ఎవరో గాని రంగనాథ సార్ గారు వచ్చి మా పరిస్థితి ఇది సార్, మాకు ముందుగానే చెప్పినా మాకు న్యాయం జరగాలి సార్. మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఇంకెక్కడ లేదు సార్. మేము 10 సంవత్సరాల పైనే ఉన్నాం సార్ ఇక్కడ. మేము ఇప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మాకు తిండి టిప్పులు కూడా లేదు సార్ రాత్రి నుంచి. మాకు అసలు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఖాళీ చేయమంటున్నారు కూడా తెలుస్తలేదు సార్. మరి మా పరిస్థితి ఇది. నోటీసు కట్ట మాకేమి ఇవ్వలేదు సార్. మాకు అసలు ఏమి ఇవ్వలేదు సార్. ఎవరో వచ్చారు సార్, వాళ్ళు హైడ్రా అనే కంపెనీ నుంచి వచ్చారు సార్. వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా మాకు అసలు తెలియదు సార్. రేపు 10 కల్లా ఖాళీ చేయమంటారు. ఖాళీ చేయమంటారు సార్. ఎక్కడ పోవాలంటే మీ సారాలతో మీరు మాట్లాడండి అని అంటున్నారు సార్. మాకంటూ బతుకుతారు అనేది ఏమీ లేదు సార్. మేము శిల్పారంలోనే పనిచేస్తాం సార్. అందరూ శిల్పారంలోనే పనిచేస్తాం. ఇక్కడ జీతం తక్కువైనా సార్ అక్కడ 10,000 వస్తారు సార్. 9,000 8,000 ఇక్కడ ఏంటంటే మాకు దగ్గర కిరాయి లేదు అని కొంత మేము ఇంతమంది ఒక కుటుంబం లాగా బతుకుతున్నాం సార్. ఇప్పుడు వెళ్ళిపోమంటే మాకు దగ్గరగా ఉంటారు సార్. ఒక 250 మంది ఉంటాం సార్. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చిన్న పిల్లలతో కలిపి ఒక కుటుంబం లాగా ఉంటున్నాం సార్. మేము 10 సంవత్సరాలు పాముల్లో కట్ట ఉంటున్నాం సార్. మాకు నీళ్ళు లేవు. మేమేమి ఎవరికి ఏమి అడుగుతలేదు కదా సార్. మాకు ఉండటానికి జాగా చూపించమని సార్. ఉంటామంటున్నాం. మేము ఇదేం కబ్జా చేసి మేము వెళ్తాం మేము అంటలేదు కదా. మాకంటూ ఒక నీడ ఉండాలని అది బాధ సార్. ఇంకా అంతకించి ఇంకేం లేదు సార్. మాకైతే న్యాయం జరగాలి సార్. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? మేము పొట్ట చేరుకుని రేపు వచ్చి కూలుస్తానని చెప్పి అదే సార్. మేమైతే సామానం బయట పెట్టుకుని మేము ఉంటాం సార్. మేము సచ్చినా ఇక్కడే ఉంటాం కానీ మాకైతే బతుకుతారో చూపించాలి సార్. అంతే సార్. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. ఆ రంగనాథ్ సార్ రేవంత్ రెడ్డి గారు మాకు గురించి మా పేదలం సార్. మేము పెద్దగా చదువుకోలేదు సార్. మేము గరీబ్ గా మేము పని చేసుకుంటున్నాం సార్. పట్టుగురు గురించి మాకంటూ కొంచెం చూపించండి సార్. అంతే సార్. ఇంకా అంతకించి ఇంకేమీ లేదు సార్. మీదే మా కోరిక సార్. ఓకే.